ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ హార్వెస్ట్. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఇక్కడ పౌలు గారు చూసినట్లయితే రోమాపత్రిక రాస్తూ అంటూ ఉన్నారు కదా, శ్రమ ఏం కలుగజేస్తుంది? ఓర్పును కలుగజేస్తూ ఉంది. ఓర్పు పరీక్షను కలుగజేస్తూ ఉంది. పరీక్ష నిరీక్షణను కలుగజేస్తూ ఉన్నది. కనుక శ్రమ వచ్చినప్పుడు మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. అందుకనే ఈ వాక్యము చదువుట ద్వారా మీరు శ్రమ కలిగినప్పుడు ధైర్యము కలిగి ఉండండి. ఇంకా ఏమంటూ ఉన్నారు? నిరీక్షణ కలుగజేస్తుందని శ్రమల యందు కూడా అతిశయపడదాం. ఎందుకని? శ్రమ ఏం కలుగజేస్తుంది? నిరీక్షణను కలుగజేస్తుంది. అసలు నిరీక్షణ ఎందుకు అవసరం అవుతుంది? మనం చూసినట్లయితే నిరీక్షణ అనేది, ఇప్పుడు ఏదైనా ఒక పని కోసం నిరీక్షిస్తున్నాం. ఒక పిల్లవాడు సైకిల్ కొనుక్కురమ్మన్నాడు వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్న షాపుకు వెళ్ళి తీసుకొస్తాడు అని అనుకున్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? మా నాన్న ఏ సైకిల్ కొనుక్కొస్తాడో, ఏ కలర్ది కొనుక్కొస్తాడో, ఎలాంటిది కొనుక్కొస్తాడో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక నిరీక్షణ అనేది ఎందుకున్నది? ఆ నమ్మకములో నుండి ఉన్నది. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి నమ్మకం ఉందో, మా నాన్న ఖచ్చితంగా తీసుకువస్తాడు అని ఆ పిల్లవాడికి నమ్మకం ఉన్నప్పుడు ఆ సైకిల్ కోసం ఎదురు చూస్తాడు. ఆ పిల్లవాడికి ఒక నిరీక్షణ ఉంది. మనం కూడా దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వాసముతో అడుగుతామో అప్పుడు మనకొక నిరీక్షణ కలుగుతూ ఉన్నది. అయితే ఈ శ్రమ లేదనుకోండి, అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకని? వాళ్ళ నాన్న తీసుకొస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం కూడా అదేవిధంగా దేవుడు నాకు చేస్తాడు ఈ కార్యం, దేవుడు నాకు విడుదల కలుగజేస్తాడు, ఈ శ్రమలో నుండి దేవుడు నాకు విడుదల కలుగజేస్తాడు అన్న నిరీక్షణ మనకి దేని వల్ల కలుగుతుంది? ఆ శ్రమ వలన కలుగుతుంది. చాలా శ్రమల్లో నుండి గొప్ప భక్తులు బయటకు వచ్చారు. చాలా శ్రమల్లో నుండి గొప్ప కార్యాలు బయటకు వచ్చాయి. చాలా శ్రమల్లో నుండి సాక్ష్యాలు బయటకు వచ్చాయి. చాలా శ్రమల్లో నుండి ఎన్నో విషయాలు, దేవునికి మహిమ కలిగే విషయాలు బయటకు వచ్చాయి. అందుకనే మనం ఏం చేయాలంటే, వీటిని తెలుసుకున్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండే విధంగా మనము ముందుకు సాగాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు కదా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఫైనల్గా శ్రమ ఏం చేస్తుందంటే దేవుని మీద ఒక నిరీక్షణ, దేవుని మీద ఒక నమ్మకం, దేవుడంటే ఒక ధైర్యం మనకు కలుగజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. శ్రమయందు ఓర్పు గలవారై, ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో ఆ సమయంలో మనము ఓర్పు కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఆశిస్తూ ఉన్నారు. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే, ఎప్పుడు శ్రమ కలుగుతుందో అప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు ఏది కోరుకుంటే అది నేను ఇస్తాను అని మనం అనుకుంటాం. కానీ శ్రమ సమయంలో నా బిడ్డ ఓర్పుతో ఉండాలి, శ్రమ సమయంలో నా బిడ్డ నిరీక్షణతో ఉండాలి, శ్రమ సమయంలో నా మీద ఆధారపడి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఏ విషయంలో కొదువలేని వారిగా ఉండాలంటే ఓర్పు తన క్రియను మన జీవితములో కొనసాగింపనివ్వాలి. ఎప్పుడు అవసరం అవుతుంది మనకు ఓర్పు? శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు, మనుషులందరూ దూరం అయిపోయినప్పుడు మనకు
ఓర్పు అనేది ఎంతో అవసరమవుతూ ఉన్నది. కనుక పెద్ద కష్టం వచ్చినప్పుడు మనకి ఓర్పు అనేది అవసరమవుతుంది. మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా నుండి ఒక మిషనరీ మన దేశానికి వచ్చాడు. ఆయన పేరు గ్రహం స్టెయిన్స్. ఆయన 1999వ సంవత్సరంలో జనవరి నెలలో ఆయన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు జీపులో పిల్లలతో సహా. అయితే ఆయన ఎంతో సేవ చేశాడండి. కుష్ఠరోగులకు సేవ చేశాడు, వాక్యాన్ని ప్రకటించాడు, ఎంతోమందికి సహాయం చేశాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఆయన అలా మరణం చెందినప్పుడు ఆయన భార్య అంటూ ఉన్నది కదా, మీరేం కోరుకుంటూ ఉన్నారు, వీళ్ళకేం శిక్ష పడాలని కోరుకుంటున్నారంటే, ఆమె అంటూ ఉన్నది కదా, నా భర్త దేవుని దగ్గరున్నాడు, నా పిల్లలు దేవుని దగ్గరున్నారు, వాళ్ళని క్షమించాలని నేను కోరుకుంటున్నానని ఆమె టీవీ ముందుకు వచ్చి చెప్పిందండి. అప్పుడు మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తుందంటే, ఓర్పు తన క్రియను కొనసాగింపనిస్తుంది ఆమెలో. మనం చూస్తే మనం అనుకోవచ్చు, నాకు కలిగిన కష్టంలో ఎంత ఓర్పు కలిగి ఉండాలి, ఇంకెంతకాలం ఓర్పు కలిగి ఉండాలంటే, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు కూడా అతిశయపడదామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక శ్రమ కలిగినప్పుడు మనము కృంగిపోయేవారిగా ఉండదు. శ్రమ కలిగినప్పుడు ఓర్పు తన క్రియను మనలో కొనసాగింపనివ్వాలని దేవుణ్ణి వేడుకుందాం. కనుక మనం అనుకోవచ్చు, ఎన్నాళ్ళీ శ్రమ, ఎన్నాళ్ళీ శోధన అని. ఆ శ్రమ కాలములో, ఆ శోధన కాలములో ఓర్పు కలిగి ఉండి ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వాలి. మనం దేవుణ్ణి వేడుకుందాం, ప్రభువా మాకు ఓర్పు దయచేయి నాయనా, ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వు నాయనా అని దేవుని వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన, స్తోత్రం నాయన. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించండి, ప్రతి ఒక్క రోగాల్ని మీరు తొలగించండి తండ్రి, స్తోత్రం నాయన. స్వస్థపరచండి, ప్రతి ఒక్కరి అవసరాలు మీరు తీర్చండి. ఏ శ్రమలో ఉన్నారో ఆ శ్రమలో వారికి ఓర్పును దయచేసి, ఓర్పు తన క్రియను కొనసాగింపనిచ్చి, నీ మీద నిరీక్షణ కలిగి ఉండే బిడ్డలుగా, నీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. మీరే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.